శూర్పణఖ నవ్వడం వలన లక్ష్మణుడు ముక్కు కోసేశాడు. అది వెళ్ళి రావణాసుడి దగ్గర ఏడ్చినా ముక్కు తిరిగి రాలేదు కదా. అందుకే నవ్వే ముందు ముందు వెనక ఆలోచించుకొని నవ్వాలి. మరి నువ్వు రాత్రంతా కమాన్ కమాన్ అని నవ్వుతూనే ఉన్నావు కదే, మరి నువ్వు ఏం ఆలోచించుకున్నావేవే? అవి మాత్రం గుర్తుంటాయి, ఇంట్లో నవ్వే వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోరు. అత్తయ్య కాఫీ. థ్యాంక్స్ అమ్మా. సై అమ్మాయి కాఫీ తెచ్చింది, తీసుకో. తెచ్చిందిలేండి బడి కాఫీ. ఛీ, నువ్వు ఇంక బారవే. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. రే, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఏమిటో నీకు తెలుసా? తెలీదు నాన్న. అదిగా మీ అమ్మని చూడు. రే, ఏం జరిగిందో తెలీదురా. నిన్న రాత్రేమో కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తించింది, పొద్దున లేచేమో చెవుకోసిన మేకల ఒకటే అరుస్తోంది. నాన్న, అమ్మ ఎందుకు అలా చేస్తుందో తెలుసా? ఏమైందిరా? నిన్న పొద్దున అమ్మ టానిక్ అనుకుని తెలియక 5 బీర్లు తాగేసింది. ఏమేవ్, ఏంటి వింటుంది? నువ్వు మందేశావా? అందుకేనా నిన్న రాత్రి డైనోసార్లా డాన్సులు చేసేసింది? రారాజా రారాజా అని నన్ను పట్టుకు లాగేసింది. నీకిదేం పోయే కాలమే? అవ్వా, ఇక ఆపుతారా? పోన్లే నాన్న, అమ్మ ఏదో తెలియక చేసింది. నువ్వు ఊరుకోరా. అసలు దీనికేం పోయే కాలం రా? తాగేది మందో టానిక్కో తేడా తెలియని వయసారాదంది. నానా, ఇక వదిలేయండి, పదండి వెళ్దాం. నానా రండి. అర్జున్, అత్తయ్య మీరెందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థమైంది. రాత్రి కావాలని నేను నవ్వలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.